వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ విధాన మండలిలో 2 పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖరం గారు ఇద్దరు కూడా వీళ్ళిద్దరికీ ఎన్నికల్లో 65% పైబడి ఓట్లు వచ్చినాయి. చెల్లిన ఓట్లలో 67% రాజాకు వస్తే ఈయనకు కూడా దాదాపు 66-67% రాజశేఖరం గారికి వచ్చినాయి. అంటే ఇది ఘన విజయం అని చెప్పాలి. ఇద్దరు కూడా మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాల, దూరంగా ఉంది. వాళ్ళు పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేశారు. వీళ్ళు బాగా తెర వెనక నుంచి కృషి చేశారు. ముఖ్యంగా లక్ష్మణరావు గారికి అయితే, గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి పోటీ చేసిన లక్ష్మణరావు గారికి అయితే వైసీపీ పూర్తి స్థాయిలో సహకారం అందించింది. గతంలో ఇదే ప్రాంతం నుంచి లక్ష్మణరావు గారు 60,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి 82,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా థంపింగ్ మెజారిటీతో గెలిచారు. పోలింగ్ రోజు కొంచెం హడావిడి చేసిన ఈ హర్ష కుమార్ ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, ఆయన కుమారుడికి అయితే కనీసం మినిమం ఓట్లు కూడా రాలేదు. ఏదో వాళ్ళు కొంత ఓట్లు చీలుస్తారన్న అనుమానాలు ఉండేవి. అయితే ఆ అనుమానాలుగానే మిగిలిపోయినాయి. వాళ్ళ ప్రభావం ఏం లేదు, హర్ష కుమార్ ప్రభావం ఏం లేదని తేలిపోయింది. అయితే తెలుగుదేశం క్యాడర్లో కొంతకాలంగా ఒక రకమైన అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమన్నా కనిపిస్తుందేమో అని కొంతమంది సందేహించారు. ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే గత 8-9 నెలలుగా అభివృద్ధి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి విషయంలో కానీ, పరిపాలనలో కానీ పెద్దగా వంకబెట్టడానికి వెలెత్తి చూపించడానికి ఏం లేదు. అభివృద్ధి విషయంలో రాష్ట్రం 5 ఏళ్ళు తీవ్రంగా వెనకబడిన రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు గాడిలో పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లు వేస్తున్నారు, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, రైతులు బకాయిలు చెల్లించారు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు. ఇట్లా వరుసగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. రాజధాని నిర్మాణం మొదలైంది, పోలవరం నిర్మాణంలో కదలిక మొదలైంది. 5 ఏళ్ల పాటు పడుకోబెట్టారు జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని. ఇవాళ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇట్లా మొత్తం అన్ని రంగాల్లో రాష్ట్రం ఒక ప్రోగ్రెసివ్ వేలో వెళ్తూ ఉంది. కాకపోతే రాజకీయ కారణాలతో టీడీపీ క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉంది. కొంత కాదు, బాగా అసంతృప్తిగా ఉంది. వైసీపీ అరాచకులని శిక్షించడంలో నిర్లిప్తంగా ఉన్నారని, వైసీపీ అనుకూల అధికారులకి కీలక స్థానాలు ఇచ్చారని, కీలక పోస్టులు ఇచ్చారని, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి వచ్చిన మంత్రులు వైసీపీ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇంకా అధికారులు వైసీపీ మత్తులో ఉన్నారని, ఇట్లా రకరకాల కారణాలతో అసంతృప్తితో ఉన్నారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు వెలిబుస్తూ ఉన్నారు. జీవీ రెడ్డి రాజీనామాతో ఈ అసంతృప్తి అంతా కూడా ఒక్కసారిగా అగ్నిపర్వతంలాగా బద్దలైంది. సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ అంతా కూడా ఎక్కువ మంది నాయకత్వం సరైన దిశగా నిర్ణయం తీసుకోలేదు జీవీ రెడ్డి విషయంలో అని విమర్శలు గుప్పించారు. జీవీ రెడ్డికి సంఘీభావం తెలిపారు. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ ఎన్నికల మీద పడుతుందేమోనని తెలుగుదేశం నాయకత్వం కూడా ఒకంత ఆందోళన చెందింది. ఇక్కడ జీవీ రెడ్డి ఒక్కడి కోసమే కాదు, గత కొన్నాళ్ళుగా ఉన్న అసంతృప్తి ఆ సాగుతో బయటకు వచ్చింది అనుకోవాలి. కాకపోతే దీని ప్రభావం ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు, వాళ్ళకు వచ్చిన ఓట్లు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. టీడీపీ క్యాడర్ మిగతా పార్టీల క్యాడర్ కంటే చాలా భిన్నమైంది. ఎలా భిన్నమైంది అంటే, మిగతా పార్టీల క్యాడర్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా కానీ సమర్థిస్తారు. తప్పుడు పనులు చేసినా కూడా సమర్థిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు వెపదీసి నిలబడినా కూడా దానికి కూడా సమర్థిస్తారు. అదంతా కుట్రనో, అదంతా మార్పింగ్ అనో అట్లా ఉంటుంది. వేరే టీడీపీ క్యాడర్ అలా ఉండదు. తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పు అని చెప్తారు, ఒప్పు జరిగినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఒక రకంగా ప్రోగ్రెసివ్ అని చెప్పాలి. నాయకత్వంలో తప్పు జరిగినా ప్రశ్నిస్తారు వీళ్ళు. అదే సమయంలో పక్క పార్టీ నుంచి దాడి జరిగితే వీళ్ళంతా యునైట్ అవుతారు. యునైట్ అయ్యి అతని మీద, పక్క పార్టీ మీద దాడి చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారనుకోండి, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి విధానాలు సరిగా లేవన్న వాళ్ళంతా ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి మీద పడిపోతారు. అలా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళ అసంతృప్తి చూసి వీళ్ళంతా కూడా నెగిటివ్గా చేస్తారు పార్టీకి అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదని ఆ మెజారిటీలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా 9 నెలల క్రితం భూస్థాపితం చేసిన రాక్షసుడికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని
అది రాష్ట్రానికి ప్రమాదం, రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం అని వాళ్ళకి తెలుసు. కాబట్టే వివేకంతో వ్యవహరించి ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ క్యాడర్ తీరు చూసి ఏదో జరుగుతుందని ఆశపడ్డ వాళ్ళందరికీ కూడా ఆశాభంగం అయింది. Like, share and subscribe to Rajaniti channel.